తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ విషయంలో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆహార భద్రత కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ కసరత్తు మొదలు కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఆరోగ్యశ్రీ కార్డులతో గతంలో ఉన్న 5 లక్షల రూపాయల చికిత్సా పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు పెంచింది. ఈ నేపథ్యంలో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 89,98,546 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఓ చిన్న పుస్తకం మాదిరి ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫోటోతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు వివరాలు ఉండేవి. ఆ తర్వాత వీటి స్థానంలో రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ అయ్యాయి. ముందు వైపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు, వెనుక వైపు చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. ఆ తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒకవైపే ఉండే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫోటోలు లేకుండా కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం కార్డు సంఖ్య మాత్రమే ఉంటాయి. ఇప్పుడు కొత్త కార్డు ఎలా ఉండాలనే విషయంపై ఎన్నికల కోడ్ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రానుంది.